దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. నిమిషము మాత్రము నేను నిన్ను విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి, ప్రార్థన చేస్తున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా, ఆది నుంచి అంతం వరకు నాయన క్రమంగాను మర్యాదగాను నీ నామముకు నా తండ్రి మహిమకరముగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన ఈ ఒక వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములో ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఈ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ మీరే నా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను స్థిరపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారా నాయన మీరే మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను జీవం కలిగిన నా ప్రభు క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేకపోతున్నాను తండ్రి. ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం కూడా దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను సజీవ లెక్కలో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది పిల్లలు ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది పిల్లలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, రోగములతో హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలైతే కోమాలో ఉంటున్నారు. దేవుడు వాటన్నిటి నుంచి మనను తప్పించి, మనను రక్షించి, మనను బ్రతికిస్తూ, మనకు ఆరోగ్యం ఇస్తూ, బలం ఇస్తూ, శక్తినిస్తూ
దేవుడు మనలను ప్రతి విషయం నుండి కూడా రక్షిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గడిచినటువంటి వారంలో 28, 29, 30, 31 4 దినాలు టీ నరసాపురంలో మీటింగ్స్ జరిగినాయి. నిజంగా అక్కడ చాలా గొప్పగా మీటింగ్స్ జరిగాయి. 28న చర్చి ఓపెనింగ్ జరిగింది, 29న పెళ్లి, 2 రోజులు మీటింగ్స్ అన్నమాట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. శనివారము ఆదివారము మీటింగ్స్ జరిగాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అదేవిధంగా అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వర్తమానం పుస్తకం కూడా వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నిజంగా 4 రోజులు బాగా జరిగాయి, అద్భుతంగా మీటింగ్స్ జరిగాయి. వాళ్ళందరికీ చెప్పారు కానీ ఎవరు రాలా. వర్తమానంలో ఉన్నవాళ్ళు ఎవరు రాలా. అందరికీ చెప్పారు కానీ ఎవరు కూడా రాల. వాళ్ళ సంఘం మాత్రమే అక్కడ కూర్చున్నారు అంతే. ఆ తర్వాత థామస్ గారు వాళ్ళ యొక్క అబ్బాయి వాళ్ళ సంఘం నుంచి ఒక 4 వచ్చారు. తర్వాత చెన్నై నుంచి యువ బ్రదర్ అని వాళ్ళ ఫ్యామిలీ, ఆ తర్వాత మరొక సహోదరులు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వీళ్ళు తప్పనిచ్చి ఇంక బయట వాళ్ళు ఇంకెవ్వరు కూడా రాలేదు అక్కడికి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరికి ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే తలంపులు వాళ్ళకు ఉన్నాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున వర్తమానంలో ఉన్నామని పేరుకే కానీ ప్రియులారా ఆ వర్తమానం తగినట్టుగా ఎవరు కూడా జీవించటం లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పేరుకి వర్తమానం, పేరుకి అర్ధరాత్రి గడిలో వర్తమానంలో మనం ఉంటున్నాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి 30 లక్షల రూపాయలు స్థలాన్ని వాళ్ళు దేవునికి కేటాయించారు. 30 లక్షలు స్థలాన్ని, 4 సెంట్లు స్థలాన్ని. అంటే అక్కడ పరిచయం చేస్తున్నటువంటి రాజు బ్రదర్ వాళ్ళ నాన్నగారు ఎలీషా గారు అని, ఆయనకి చదువు లేదు, విద్య లేదు. ఆయన ఒక శ్వారాలు పుట్టు పెట్టుకొని చిన్న వ్యాపారం చేసేవాడు, ఆయన వ్యవసాయం చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన దగ్గరికి ఈ అంత్యకాల వర్తమానం వెళ్ళింది. వాళ్ళు 4 అన్నదమ్ముళ్ళు. వాళ్ళు ఎవరు? ఎలీషా గారు వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ తండ్రికి 4 అన్నదమ్ములు. ఆ అన్నదమ్ముల్లో ఈ యొక్క ఎలీషా గారి దగ్గరికే వర్తమానం వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సిఎస్ఐ డినామినేషన్ చర్చికి వాళ్ళు వెళ్ళేవాడు. కనుక ఇక్కడి నుంచి ఈ విజయవాడ నుంచి పాస్టర్ యేసుపాదం అని ఉన్నాడు సింగినార్లో. ఇది వరకు ఉన్నాడు, లేదు ఇప్పుడు లేడు. ఆయన ద్వారా ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ ప్రవక్త వర్తమానం ఉందని చెప్పి పిల్లలు అక్కడికి వెళ్ళి వర్తమానం తెలియజేయడం జరిగింది. ఆ వర్తమానం ఆయన తెలుసుకున్నాడు. ఎవరు? ఎలీషా గారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళ కుటుంబం మాత్రమే తెలుసుకుంది. వాళ్ళ కుటుంబం మాత్రం తెలుసుకొని బయటకు వచ్చారు. ఇక అట్లాగా ఇంకా కొన్ని కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి వాళ్ళు సపరేట్గా ఇంకా వేరే ఎక్కడ చర్చిలకి, డినామినేషన్ చర్చిలకి వెళ్ళకూడదు కదా. అందుకనే ఈ ఎలీషా గారు అనేటువంటి ఆయన ఏం చేసినాడంటే 4 సెంట్లు స్థలము మందిరానికి కేటాయించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకంటే మందిరానికి పరిచర్య కోసం, దేవుని సేవ కోసం ఆయన 4 సెంట్లు స్థలము విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు ఆ 4 సెంట్లు స్థలంలోనే ఆయన ఉన్న టైంలో పిల్లల రేకులు వేసుకొని వాళ్ళు ప్రార్థనా మందిరం జరుగుతూ ఉండేవాడు. తర్వాత మరలా క్రీస్తు బ్రహ్మ దేవుడని మరలా వర్తమానం ఆయన దగ్గరికే వెళ్ళింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తర్వాత ఆయన దాన్ని కూడా తెలుసుకున్నాడు. దాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆయనకి 4 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. వాళ్ళందరూ కూడా వర్తమానం తెలుసు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక విద్య లేనిటువంటి వ్యక్తి అయినా సరే, వ్యవసాయదారుడైనా, పొలం పనులు చేసుకునే వ్యక్తి అయినా, ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక మారుమూల ప్రాంతం. ఇప్పుడు ఆ విధంగా ఉందంటే, ఒక 30 సంవత్సరాల క్రితం ఇంకెట్లా ఉందో చూడండి. అది ఆ ఊరు ఎలా ఉంటుందో చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 దాటితే ఏముండే కాదు అసలు అక్కడ. అటువంటి భయంకరమైనటువంటి ఊరు అన్నమాట. ఒక ఏజెన్సీ ఏరియా ప్రాంతం అది. ఆ ప్రాంతంలో నిజంగా ఎలీషా గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకొని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ యొక్క కుమారుడు రాజు బ్రదర్ను దేవుడు ఎన్నుకొని, ఆ స్థలములో, ఇప్పుడు ఆ స్థలము 30 లక్షలు అంట. ఇప్పుడు ఆ స్థలము 30 లక్షలు. మరి 30 లక్షల స్థలంలో వాళ్ళ మందిరాన్ని కట్టారంటే ఎంత త్యాగం చేసి ఉండాలి వాళ్ళు. ఒకవేళ వాళ్ళ నాన్న సమర్పించినప్పుడు, కేటాయించినప్పుడు ఆ స్థలం అంత రేటు ఉండదు. 30 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? మహాది చెట్టు ఎంత, 10,000 లేకపోతే 5,000 అంత ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉండదు. కానీ ఈరోజు అది ఊరికి మధ్యలో ఉంది, బస్టాండ్కి ఎదురుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత సెంటర్లో నిజంగా అంత స్థలము, 30 లక్షల రూపాయల స్థలాన్ని వాళ్ళు త్యాగం చేసి మందిరాన్ని కట్టుకొని, ఈ రోజున ఆ మందిరంలో ఓపెన్ చేసి అందరిని పిలిచి రమ్మని చెప్తే ఒక్కరు రాలేదండి వర్తమానంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఎవరికి ఉండే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి, మనం కాదనట్లే. కానీ ఒక సహోదరుడు పిలిచినప్పుడు వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అదే స్థలాన్ని ఈరోజు మనం కేటాయించగలమా? 30 లక్షల స్థలాన్ని. వాళ్ళల్లో ఆ నలుగురు పిల్లలు కదా ఆయనకి. మరి నలుగురు పిల్లలు, దాంట్లో మాకు కూడా వాటా వస్తుంది, మా వాటా మాకు ఇచ్చేయండి అని ఎదురు తిరిగితే బ్రదర్ అంత మందిరం కట్టగలరా? ఈరోజు మనమైతే తిరగబడతాం. అది మా నాన్న ఆస్తి, మా తాత ఆస్తి, నాకు కూడా దాంట్లో వాటా ఉంది అని చెప్పి మనము ఎదురు తిరుగుతాం. కానీ వాళ్ళు నలుగురు కూడా ప్రియులారా, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు, వాళ్ళు నలుగురు కూడా ఒకే మనసు మీద ఉండి ఆ స్థలాన్ని ప్రభుకే కేటాయించేసి ఒక గొప్ప మందిరాన్ని అక్కడ నిర్మించుకొని, ప్రియులారా, అక్కడి నుంచి తెలుగులో క్రీస్తు థామస్ యొక్క సందేశాలు ఈ వర్తమానంలో చాలా మంది ఉన్నారండి. డబ్బున్నోడు, టీచరు, జాబులు చేసేవాళ్ళు ఉన్నారు ఈ వర్తమానంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భార్యాభర్తలు టీచర్ జాబులు చేసేవాళ్ళు ఉన్నారు, అమెరికాలో జాబులు చేసేవాళ్ళు ఉన్నారు ఈ వర్తమానంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోట్లు సంపాదించుకుంటున్నారు ఈ రోజున ఈ వర్తమానంలో. దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. కానీ రాజు బ్రదరు ఆయన ఏ జాబ్ చేయట్లే, ఆయనకి ఏ కోట్లు రావట్లేదు, ఎక్కడ జాబ్ చేయట్లేదు ఆయన. కానీ ₹1,00,00,000 పెట్టి మందిరం కట్టాడు ఆయన. ఎంత గొప్ప త్యాగం అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి బ్యాంక్ మేనేజర్లో ఉన్నారు. క్రీస్తు థామస్ వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఈ వర్తమానంలో బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు. కానీ వాళ్ళు తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తెలుగులో వర్తమానాలు ప్రింట్ చేయలే. భార్యాభర్తలు టీచర్లు ఉన్నారు, కానీ వాళ్ళు కూడా పుస్తకాలు ప్రింట్ చేయలేదు. ఏమండి, అమెరికాలో జాబులు చేసేవాళ్ళు ఉన్నారు ఈ వర్తమానంలో, కానీ ఎవరు కూడా తెలుగులో పుస్తకం వర్తమానం వెళ్ళాలి తెలుగులో. ఎంతోమంది ఉన్నారు మన తెలుగు వాళ్ళు, క్రీస్తు బ్రహ్మ నామంలో నమ్మినోళ్ళు ఉన్నారు, క్రీస్తు థామస్ యొక్క వర్తమానంలో ఉన్నారని కనీసం ఒక్కరికి అన్న ఒక్క ఆలోచన కూడా లేకుండా మనం సంపాదించుకున్నామా, తిన్నామా, మన పిల్లల జీవితాలు బాగున్నాయా, మన పిల్లలు అమెరికాలో ఉన్నారా, ఇవి మాత్రమే చూస్తున్నారు. కానీ వర్తమానం ఎంతవరకు వెళ్ళింది, ఎవరు నమ్ముతున్నారు, ఎవరు నమ్మట్లేదు, ఎందుకు నమ్మట్లేదు, మనం ఎంతవరకు చేస్తున్నాం, మనం ఎంతవరకు కష్టపడుతున్నాం, మనం ఎంతవరకు మన జీవితాలు త్యాగం చేస్తున్నాం అనేది మాత్రము ఎవరు కూడా చూడట్లేదు. అసలు లేదు, అసలు ఆలోచనే లేదు.
దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కేవలం పేరుకు మాత్రమే అర్ధరాత్రి గడియ, క్రీస్తు ప్రణామం దేవుడు, క్రీస్తు థామస్ యొక్క సందేశాలు నమ్ముతున్నారు అంతే పేరుకి. కానీ నమ్ముతున్నారు, వర్తమానం మన దగ్గరకు వచ్చింది, మనం నమ్ముతున్నాం, కానీ దాని ప్రకారము ఎవ్వరు కూడా జీవించడం లేదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. జీవిస్తేనే, వర్తమానం ప్రకారము జీవిస్తేనే మీరు ఆశీర్వాదం పొందుతారు, మీరు దీవెన పొందుతారు, మేలును అనుభవిస్తారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నమ్మితే సరిపోదు, వర్తమానం నమ్మితే సరిపోదు. యేసుక్రీస్తు అంటాడు, పేతురు అంటాడు, దయ్యములు కూడా యేసుక్రీస్తు నమ్ముతున్నాయి అంటాడు ఒక దగ్గర. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానం దయ్యాలు కూడా తెలుసు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఎందుకు? ఎందుకంటే రహస్యాలన్నీ బయటకు వచ్చేసినాయి కాబట్టి. అంటే రహస్యాలన్నీ ఇదివరకు దాచబడ్డాయి. దయ్యానికి తెలియకుండా దేవుడు ఆ యేసుక్రీస్తు కొత్త పేరును 6000 సంవత్సరాలుగా మరుగు చేశాడు. మరి క్రీస్తు థామస్ వచ్చిన తర్వాత 6000 సంవత్సరాల్లో దేవుడు మరుగు చేసిన రహస్యాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రియులారా ఇప్పుడు బయటికి వచ్చేసినాయి. మరి బయటకు వచ్చినప్పుడు మరి దెయ్యానికి తెలియకుంటుందా? ఏమండి? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. తెలుసా తెలీదా? అన్నీ తెలుసు ఇప్పుడు దెయ్యానికి. ఆమేన్. హల్లెలూయా. మనతో పాటు దెయ్యం కూడా ఈ వర్తమానం ఎట్టుంది ఇక్కడ. కానీ వర్తమానం ప్రకారం జీవించడం ముఖ్యం. ఆ వాక్యాన్ని అనుసరించి నడవడము ప్రాముఖ్యమైనది. నమ్మితే పరలోక రాజ్యం బారు. నీ నమ్మకంతో దేవుడికి అవసరం లేదు. నువ్వు దేనికి నమ్ముతున్నావు అనంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం కోసం, అంతేనా? లేకపోతే నువ్వు నమ్మటం వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమండి చెప్పండి. మీరు వర్తమానాన్ని నమ్మటం వల్ల, మీరు వర్తమానం ప్రకారం జీవించడం వల్ల దేవునికి ఏమైనా ప్రయోజనమా? దేవునికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవునికి ఏమాత్రము కూడా ప్రయోజనము లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మాత్రమే అది ఉపయోగపడుతుంది, మన జీవితానికి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈరోజు దయ్యములు కూడా నమ్ముతున్నాయి. ఒకప్పుడు యేసుక్రీస్తునే దయ్యాలు నమ్మి ఆరాధించాయి. కానీ ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు ప్రణామం యొక్క నామాన్ని కూడా దయ్యము నమ్మి అది కూడా మనలో కలిసిపోయి ఏం చేస్తుంది? సంచరిస్తుంది, ఆరాధన చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అందుకే జీవించడం వేరు, జీవితం వేరు. జీవితం వేరు. దేవుడు మనల్ని జీవించడానికి, ఆయన వర్తమానంలో జీవించడానికి, ఆయన వర్తమానంలో నడవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఈ వర్తమానంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరు కూడా త్యాగం చేయలేకపోయారండి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. పైగా చర్చి కడితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మాట. ఎందుకు ₹1,00,00,000 పెట్టి చర్చి కట్టడం ఎందుకు? అవసరమా? అవసరం అంటే అవసరమే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు మన జీవితాలను 2 సార్లు ఆయన తన రక్తం ఇచ్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన ఎందుకు? ఆయనకి అంత అవసరమా? అవసరమా? అవసరమే. ఎందుకు అవసరమో తెలుసా? ఆయన మనలో నివాసము చేయుటకు. ఎవరు? దేవుడికి దేవుని యొక్క నివాస స్థలము ఏది అనంటే మానవుని యొక్క దేహము. మానవుని యొక్క దేహము. కనుక ఆయన మానవుని యొక్క దేహమే దేవుని యొక్క ఆలయము. కనుక ఆ ఆలయం ఎలా ఉండాలంటే
పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, నిష్కలంకమైనది గాను, మరి అట్టిది ఏదీ లేనిదిగా ఉండాలని దేవుడు కోరుకొని ఆయన మన కోసం 2 సార్లు రక్తాన్ని చిందించాడు. ఇవి దేవుడు నివాసం చేసే దేవాలయం మన దేహాలు. మరి ఈ దేహాలన్నీ కూడా ఒక దగ్గరకు సమకూర్చబడి ఆయన ఆరాధించడానికి ఒక మందిరం ఉండాలి. అది కూడా అవసరమే ఈ లోకంలో మనకు. అది ₹1,00,00,000 కట్టి కడతారా, లేకపోతే 2 కోట్లు పెట్టి కడతారా, వాళ్ళ త్యాగాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చారు, వాళ్ళు కట్టుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడి నుంచి కొన్ని వర్తమానాలు తెలుగులో ప్రింట్ అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తుంది. దానికోసం మనం సంతోషించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమిళ రానప్పటికీ తమిళ్ నేర్చుకుని తెలుగు పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేసినవాడు. మేము థామస్ గారి దగ్గర 4 సంవత్సరాలు వెళ్ళాం, 5 సంవత్సరాలు వెళ్ళాం. ప్రతి వారం వెళ్ళినవాడు ఒక్క బుక్ కూడా వేయలే, తెలుగులో ఒక పుస్తకం కూడా తీసుకురాలా. థామస్ గారితో సహవాసం చేసినవాడు ఉన్నారు తెలుగులో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ వాళ్ళు ఒక బుక్ కూడా తెలుగులోకి తీసుకొని రాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పుకుంటున్నారు పేరు ఏదో సామెత ఉంది కదా. ఏ సామెత ఉంది? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు సామెత ఉంది. ఈరోజు అలాగే ఉన్నాయి మన జీవితాలు. పేరుకే క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని ఇక్కడ, కానీ జీవితాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరిని కూడా మనం విమర్శ చేయడానికి వీల్లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నారు, నడవటమే అంతే. వాళ్ళు మందిరాన్ని కట్టుకుంటున్నప్పుడు ఎవరిని ఒక 5 పైసలు అడగల వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనల్ని అడిగితే ఎందుకు బ్రదరు అంత మందిని కడుతున్నారని మనం అనొచ్చు, అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పైసలు ఒక 5 పైసలు కూడా అందులో లేదు. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళే తెలుగులో పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు. ఆ పుస్తకాలు ప్రింట్ చేయడం వచ్చి తీసుకెళ్ళండి అని అంటే మా కొరియర్ చేయండి బ్రదర్ అని అన్నారు. కొరియర్ చేయ ఒక బుక్ కొరియర్ చేయడానికి, ఈ బుక్ కొరియర్ చేయడానికి ఎంత పడుతుందో తెలుసా? దీని ఖాతాలో పెడతారు. 1 కేజీ ఉందనుకో, కేజీకి ₹100. 2 కేజీలు ఉందనుకో ఈ బుక్, 200. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఈ బుక్ ప్రింట్ చేయడానికి 60,000 ఖర్చు అయింది 200 కాపీలకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి బుక్స్ వేస్తున్నాం బ్రదర్ వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్లు చేస్తే కొరియర్ చేయమంటున్నారు. వాళ్ళకి అవసరమా? ఏమండి, బుక్ నీకు అవసరం అయితే నువ్వు వెళ్ళాలి, తెచ్చుకోవాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్రీగా భోజనం పెడతాం రండి అని అంటే పార్సల్ చేసి పంపించండి అన్నట్టుంది ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఫ్రీగా భోజనం మా దగ్గర ఉంది, వచ్చి తినండి, రండి వచ్చి తినండి అని అంటే వాళ్ళు రాకుండా ఎట్లా ఉందంటే మాకు పార్సల్ చేసి పంపించండి. మరి నువ్వు పార్సల్ చేయడానికి నీకు ఖర్చు అవుతుంది, పార్సల్ చేసి పంపించవచ్చు. ఈరోజు మనం ప్రతిదాన్ని కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నాం, ఫోన్లో నుంచి ఇంటికే వస్తున్నాయి ప్రతిదీ కూడా. మరి మనకు అవి ఫ్రీగా వస్తున్నాయా? డెలివరీ ఛార్జీలతో సహా మనకి వేస్తున్నారు. దాంట్లో ఊరికినే రావట్లేదు. నీకు ఎవరైతే డెలివరీ చేస్తున్నాడో, ఇంటికి వచ్చి ఎవరైతే సామాన్లు ఇస్తున్నాడో ఆ డెలివరీ బాయ్ యొక్క జీతం కూడా నీ డబ్బులో కట్ అవుతుంది. అది మనకు తెలీదు, వాడు ఫ్రీ అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డెలివరీ ఫ్రీ అంటాడు, కానీ ఫ్రీ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వర్తమానాన్ని గౌరవించండి, వాక్యాన్ని గౌరవించండి. క్రీస్తు థామస్ ఆయన ఎంతో త్యాగం చేశాడు. ఎంతో త్యాగం చేసి ఆయన క్యాసెట్లు చేశాడు. ఆయన తినక తన బిడ్డల జీవితాల్లో కూడా ఆయన త్యాగం చేసి ఎవరికి రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చిన డబ్బులన్నీ విధవరాళ్ళకి ఇస్తూ
సంఘములో ఉన్న కొరతలు చూస్తూ రికార్డింగ్లు ఖర్చు పెట్టాడు ఆయన. తన పరిచర్యకు ఖర్చు పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అంత అన్ని జీవితాలు ఈ వర్తమానం వెనకాల త్యాగాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాన్ని మనం చూడకుండగా ప్రియులారా, ఆయన పక్షి చేస్తే మేము వెళ్ళడం ఏంటి, మేము తెచ్చుకోవడం ఏంటి, గర్వం అహంకారంతో ఉన్నారు. ఈ రోజున గర్వము అహంకారంతో ఉన్నారు. వర్తమానంలో ఉన్న విశ్వాసులకున్న గర్వము అహంకారము క్రైస్తవులలో లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుల్లో లేదు, వాళ్ళలో గర్వం లేదు. వాళ్ళకి వాక్యం ఒకటే తెలియదు కానీ మిగతా అన్ని బాగుంటాయి, వాళ్ళ క్రియలు బాగుంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ మనకు వర్తమానం తెలుసు కానీ మన క్రియలు మాత్రము సరిగ్గా లేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, వర్తమానాన్ని చూడండి, వర్తమానం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎవ్వరి మీటింగ్స్ పెట్టినా రమ్మంటే ఖచ్చితంగా వెళ్తాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అనవసరం. వాళ్ళు ఏదైనా చెప్పని వింటా. నాకు కావాల్సిన ఏవో కొత్త పాయింట్లు ఏదైనా ఉంటే దాని ప్రకారం నేను చేస్తా, తీసుకుంటా. ఏదైనా కొత్తది చెప్పారనుకోండి, వాక్యానుసారంగా ఉందనుకోండి, అది దాన్ని మనం తీసుకోవాలా. వాక్యానుసారంగా లేకపోతే దాన్ని మనం విడిచిపెట్టేయాలి అక్కడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, భేదాలు పెట్టుకోవద్దు. ఆ భేదాలు ఉంటే తీసేయండి. అదే భేదమైన విత్తనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ దోషాలను కప్పుతుందని వాక్యంలో రాబడి. ప్రేమ మచ్చన పడదు, ప్రేమ దమ్ముతో ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. చూసారా? చదవండి, మొదటి వచ్చినాం. అది దేని కలిగి ఉండటానికి? ద్వేషాన్ని కాదు, అసూయని కాదు, కలహనము కాదు, మచ్చనము కాదు. మనం కలిగి ఉండడానికి ప్రయాసపడవలసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని కలిగి ఉండటకు ప్రయాసపడమంటున్నాడు పౌలు? ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటాడు, ఏమంటాడు అంటే, చూడండి ఒక్కొక్కటి చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును. కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. మీరందరూ భాషలతో మాట్లాడవల్లని కోరుచున్నారు గాని మీరు ప్రవచింపవల్లని మరి విశేషముగా కోరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనైనా నేను మాట్లాడినను. ప్రేమ లేని వాడినైతే
మ్రోగెడు కంచును కనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెక్కిలింపగల పరిపూర్ణము విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను. చూసారా, అది మీరు కిందంతా కూడా కింద చదువుకుంటా పోతే లాస్ట్ వచ్చిన ఒక మాట్లాడు 13వ వచనం చదవండి. 13వ వచనం. కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శత్రువునైన సరే ప్రేమించమని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఎంతటి శత్రువునైనా సరే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంత వర్తమానంలో తెలుసుకున్న మనకు శత్రువులు ఎవరు ఉంటారండి? ఉంటారా శత్రువులు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సహోదరును నువ్వు శత్రువుగా చూస్తే పిల్లారా ఎలా ఉంటుంది? వర్తమానం ఏం చెప్తుందంటే ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయంట చివరిలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే, శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ఎందుకంటే తలరాయిలో ప్రేమ రాయబడి ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి? శరీర సంబంధమైన ప్రేమ కాదు. అమ్మాయిలు ప్రేమించుకునే ప్రేమలు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ అంటే చూడండి, అమ్మాయిలు ప్రేమించుకునే ప్రేమ కాదు అది. ప్రేమ అంటే క్రీస్తు యొక్క ప్రేమ. ప్రేమే క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని 1 యోహాను రాసిన పత్రికలో యోహాను రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధమైన ప్రేమ వేరు, ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన ప్రేమ వేరు. కనుక దేవుని ప్రేమే నిరంతరం నిలుస్తుంది, శాశ్వతమైన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంతో మనం నిలబడదాం, వాక్యంతో మనం జీవిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, నిమిషము మాత్రమే నిన్ను విసర్జించి తిని. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనంలో నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని. ఇది మన అంశం. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు ప్రణహాము సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాస్తవంగా ఈ 54వ అధ్యాయము, ఇందుట్లో గత వారంలో 3 అంశాలు మనం రాశాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందుట్లో ఈ యొక్క 54వ అధ్యాయములో ఇది ఇశ్రాయేలు గురించినటువంటి ప్రవచన వాక్యం. ఇది ఎవరి వాక్యము? ఇశ్రాయేలు యొక్క సంఘము. ఇశ్రాయేలు యొక్క సంఘమును గురించినటువంటి ప్రవచనం ఇది. దేవుడంట ఇశ్రాయేలు సంఘం అంటే ఆయన భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అంటే ఆయన యొక్క భార్య, క్రీస్తు యొక్క భార్య, క్రీస్తు యొక్క వధువు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన భార్యను ఆయన ఎంతసేపు విడిచిపెట్టాడంట? నిమిషం మాత్రమే. ఒక్క నిమిషం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడిచిపెట్టేశాడు. ఈ ఒక్క నిమిషంలో ఆమెకు ఎంత అవమానం జరిగిందో తెలుసా? మొదటి వచనం చదవండి.
గొడ్రాల పిల్లలు కనని దానా పిల్లలు కననిదానా ఏకీతమెత్తుము చేగీతమెత్తుము వేదన పడని దానా ప్రసవ వేదన పడనిదానా జయ కీర్తనను ఎత్తి ఆనందపడము. చాలు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే నిమిషం మాత్రమే ఆమెను ఆయన ఏం చేశాడు, విసర్జించాడు, విడిచిపెట్టాడు సంఘాన్ని. ఇప్పుడు నిజంగా ఒక భార్యను భర్త విడిచిపెడితే, భర్త భార్యను విసర్జిస్తే ఎలా ఉంటుంది? ఆ భార్యకి ఎంత అవమానం ఉంటుంది, అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోకంలో ఆ స్త్రీ, ఒక భర్తను విడిచిపెట్టినటువంటి స్త్రీ, లేదా ప్రియులారా గమనించండి, భర్త విసర్జించినటువంటి భార్య ఈ లోకములో ఎంత అవమానము, ఎంత ఆమెకు అవమానం ఉంటుందో ప్రియులారా అది వాళ్ళకే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అవమానం. భర్త విడిచిపెట్టడమే కాకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళతో కూడా వాళ్ళకి ఏమండి అవమానకరమైన మాటలు, దూషణకరమైన మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి భర్త విడిచిపెడితే పిల్లలు పుడతారా? వివాహం చేసుకున్న వెంటనే ఈ మధ్యకాలంలో ఈ డైవర్స్ వివాహాలు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఒక 4-5 నెలలు సంసారం చేస్తున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, గొడవలు పెట్టుకొని కోర్టుకెక్కి విడాకులు తీసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఇక్కడ ఏం చేసినాడంటే ఒక నిమిషం మాత్రం ఇజ్రాయెల్ సంఘాన్ని విడిచిపెట్టాడంట. మరి ఆ నిమిషం మాత్రం విడిచిపెడితే ఆమె పిల్లలు పుట్ల. అందుకని అక్కడ ఏమంటున్నాడంటే, ఆ 1వ వచనంలో ఏమంటున్నాడంటే, గొడ్రాల పిల్లలు కననిదానా. దేవుడు విడిచిపెట్టాడు కనుకనే, దేవుడు ఆమెను విసర్జించాడు కనుకనే ప్రియులారా గమనించండి, ఆమె ఎలా ఉంది, గొడ్రాలుగా ఉంది. ఆమెకి పిల్లలు కనుక ఇప్పుడు మొట్టమొదటిగా అక్కడ ఇశ్రాయేలు సంఘము ఎలా ఉంది అని అంటే గొడ్రాల సంఘముగా ఉన్నది. ఏ సంఘం అది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఒక గొడ్రాలు సంఘముగా ఉన్నదంట. రెండవది మనం గమనిస్తే చూడండి, అక్కడ 11వ వచనం చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజలములతో నీ కట్టడములను కట్టుదు. చూడండి ఇక్కడ గాలివాన చేత ఏం చేయబడుతున్నట్టు అంటే ఆమె ఆదరణ లేకున్నాడు. మరి నిజంగా ఒక భర్త వదిలేసినటువంటి స్త్రీకి ఈ లోకములో ఆదరణ ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక నిజమైన భార్యకు ఉండదు. ఆమె నిజంగా భర్తను విడిచిపెట్టి ఎంత పవిత్రంగా ఉండాలనుకున్నా ఈ లోకం ఉండనీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె మీద నిందలు, అవమానాలు, దూషణకరమైన మాటలు, లేనిపోని మాటలు ప్రియులారా మాట్లాడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక భయంకరంగా ఈ యొక్క సంఘం ఏం చేయబడుతుందంటే కొట్టబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా మనం చూస్తే ఇక్కడ కొన్ని వాక్యాలు మనకు ఇక్కడ కనబడతా ఉంటాయి. కింద చదవండి. మాణిక్యములతో నీ కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును.
నీ పిల్లలందరూ ఆ, యెహోవా చేత ఉపదేశం నందుదురు. ఆ, నీ పిల్లలకు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానివై నీవు నీతి గల దానివై స్థాపింపబడదువు. స్థాపింపబడదువు. నీవు భయపడనక్కర్లేదు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. బాధించువారు నీకు దూరముగా నుందురు. దూరముగా ఉందురు. భీతి నీకు దూరముగా నుండు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను ఆ, వారు నా వలన కూడరు. ఆ, నీకు విరోధముగా నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ నీ పక్షపు వారగుదురు. నీ పక్షపు వారగుదురు. ఆలకించుము. ఆలకించుము. నిప్పులూది ఆ, తన వృత్తికి కలిగినట్టుగా తన వృత్తికి కలుగునట్లుగా పనిముట్టు చేయు పనిముట్టి చేయు కుమ్మరిని సృజించువాడు కుమ్మరిని సుధించువాడు నేనే. నేనే. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది మనం గమనిస్తే ఇక్కడ ఆదరణ లేక ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూడండి 6వ వచనం ఒకసారి చదవండి మళ్ళా. 6వ వచనం. నీ దేవుడు నీ దేవుడు ఈ మాట ఈ సెలవిచ్చుచున్నాడు. మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు పురుషుడు రప్పించున్నట్లు తృణీకరింపబడిన తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించున్నట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు సంఘము అనేక సమయాలలో అనేక రాజుల చేత ఆమె ఏం చేయబడింది అంటే కొట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికి కూడా చూడండి, ఇశ్రాయేలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల చేత అది ఏం చేయబడుతుంది? కొట్టబడతానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారణం, దేవుడు దానిని ఏం చేసినాడంటే, ఆ ఇశ్రాయేలు సంఘమును దేవుడు ఏం చేసినాడంటే విసర్జించాడు. ఎంతసేపు? నిమిషము మాత్రమే. వాక్యంలో దగ్గర కూడా ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో, ఆయన నిమిషము మాత్రమే కోపపడును. ఎంతసేపు కోపడతాడంట? దేవుని యొక్క కోపం అంట ఎంతసేపు ఉంటుంది? నిమిషము మాత్రమే. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఒక్క నిమిషము మాత్రమే దేవుడు ఇశ్రాయేలు సంఘమును విడిచిపెట్టే ఆ ఇశ్రాయేలు సంఘము ఎలా పిలువబడుతుందో తెలుసా? గుడ్రాల అని పిలువబడుతుంది. పిల్లల కరణదానాన్ని పిలువబడుతుంది. ప్రసవ వేదన పరిణిధానాన్ని పిలువబడుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? ప్రయాసపడి గాలివాన చేత అటు ఇటు కొట్టబడుతున్న దాని పిలువబడుతుంది. అది చూసారా? నిజమే. ఒక భర్తను కోల్పోయిన స్త్రీ ఎంత ఆదరణ లేక ఈ లోకములో ఆమె జీవిస్తూ ఉన్నదో ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఈ సంఘము కూడా నిజంగా తన భర్త ఒక్క నిమిషము ఆమె మీద కోపించి ఆమెను విసర్జించడం వల్ల ఈరోజు ఇశ్రాయేలు ఎంత అవమానపరచబడుతుందో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు సంఘము ప్రజల చేత అవమానం పొందిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలు సంఘము ప్రజల చేత దూషించబడిందో తెలుసా? ఎన్ని వేల సంవత్సరములో యూదులు ప్రియులారా ఇతర దేశాల ద్వారా దూషించబడ్డారో తెలుసా? 6000 సంవత్సరములండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు? 6000 సంవత్సరములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6000 సంవత్సరం. చూడండి, వాళ్ళు ఎక్కడున్నా సరే బానిసలుగానే ఉన్నారు. వాళ్ళు యోసేపు యొక్క కాలములో ఆ యొక్క ఐగుప్తులోకి వెళితే ఐగుప్తులో వాళ్ళ ఉన్న
చక్కగా పెరిగారా? వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 400 సంవత్సరములు. పిల్లల ఐగుప్తు ప్రజల దగ్గర వాళ్ళు ఎలా ఉన్నారు అంటే బానిసలుగా ఉన్నారు. దేవుడు ఒక్క నిమిషం మాత్రమే విడిచిపెట్టాడు వాళ్ళని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషమే దేవుడు విడిచిపెడితే వాళ్ళు 400 సంవత్సరములు ఇశ్రాయేలు సంతానం, దేవుని సంఘము, దేవుని ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులని దేవుని చేత పిలువబడినటువంటి ఇశ్రాయేలు సంఘము ప్రియులారా ఎట్టి శాఖలు చేయాల్సి వచ్చింది, బురద పిసుకోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ విమోచకుడు వచ్చి మరలా వాళ్ళని విమోచించే వరకు కూడా వాళ్ళని ప్రియులారా వాళ్ళ చేత బానిసలుగా పిలువబడుతున్నారు. ఎట్టి శాఖలు చేశారు. వాళ్ళు చెప్పిన కూడా చేశారు. వాళ్ళు అక్కడ వారికి సరిగ్గా చూడండి, యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరగని ఫరో ఒకడు ఎక్కాడంట. అసలు యోసేపు అంటేనే తెలియదంట ఆయనకు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన ఏ దేశం నుంచి వచ్చాడో మరి. యోసేపును ఎరగనటువంటి రాజు, ఒక రాజు, ఫరో రాజు ఐగుప్తు దేశాన్ని ఏలడము ప్రారంభించాడు. మరి ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇజ్రాయేలు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? ఆ రాజు ఏమన్నాడు తెలుసా? చూశాడు, ఆయన రాజుగా ఎక్కాడు పరిపాలన చేయడానికి. ఐగుప్తు జనుల కంటే ఇశ్రాయేలు యొక్క జనాంగము ఆయనకి ఎలా కనబడిందో తెలుసా? ఎలా కనబడింది? బలిష్టమైన జనాంగం కనబడిందంట. అంటే ఎలా ఉన్నారు వాళ్ళు? ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారు? వాళ్ళు సరిగ్గా తిండి లేకపోయినా, సరైనటువంటి వస్త్రాలు లేకపోయినా, త్రాగడానికి నీళ్లు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా 400 సంవత్సరాలు ఎట్టి శాకిరులు చేసి చేసి భుజాలు కమిలిపోయి అరిపాదాలు వాసిపోయి ప్రియులారా భయంకరమైనటువంటి ఎట్టి శాకిరి చేస్తున్నటువంటి ఇశ్రాయేలు సంఘము ఫరో రాజుకి ఎలా కనబడింది? బలమైన జాతిగా కనబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే మరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా కనబడింది ఫరో రాజుకి? ఒక బలమైనటువంటి జనాంగముగా ఫరోకి కనబడింది. అంటే ఆయన చూసిన పురుషుల్నే, స్త్రీలను కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా? ఒకవేళ ఇశ్రాయేలు యొక్క సంతానములో వాళ్ళ యొక్క స్త్రీలు మగపిల్లలను పుడితే చంపేయండి, ఆడపిల్లలను అయితే బతకని ఉండండి చెప్పి ఆ ఫరో రాజు ఏం చేసినాడంటే ఆజ్ఞ పెట్టాడు. ఎందుకు ఆ ఆజ్ఞ ఎందుకు పెట్టాడు? అందుకే ఎందుకు వీళ్ళు మగపిల్లలు కానీ పుట్టి పెరిగి పెద్దవాళ్ళైతే ఈ సంతానం ఎలా ఉందంటే బలమైనగా ఉంది, బలమైనటువంటి జాతిగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక బలమైనటువంటి జనాంగంగా ఉంది, బలమైన సంతానముగా ఉంది. ఇది నిజంగా మగపిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళైతే వాళ్ళ తాకిడికి మన యొక్క జనాంగము తట్టుకోలేదు. అందుకని మగపిల్లలను చంపేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజు ఆజ్ఞాపించాడు, మంత్రసాలను పిలిచి వాళ్ళకి చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మంత్రసాలను వెళ్ళి వాళ్ళు పురుడు పోసేటప్పటికే ఈ యొక్క ఐగుప్తు స్త్రీలు, క్షమించండి, హెబ్రీ స్త్రీలు ఏం చేశారు? కనీయడమే జరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మీరు ఎందుకు మగపిల్లలను బతికినిచ్చారని మంత్రసాలను అడిగితే, అయ్యా ఇదిగో ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు, హెబ్రీ స్త్రీలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నారండి? ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారు తెలుసా? వాళ్ళు సురుకైన వాళ్ళు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కనీసం ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కనీసం ఉన్నారు. మాకు అవకాశమే, మేము పురుడు పోసే అవకాశమే వాళ్ళు ఇవ్వలేదు మాకు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ మంత్రసాల కంట ఏం చేశాడో తెలుసా? సంతాన ప్రాప్తి కలిగి వాళ్ళకి సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ మాట చెప్పినందుకు మీరు అధ్యాయం చదవండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండంలో ఉంటుంది ఇదంతా కూడా. మొదటి 2 అధ్యాయాల్లో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మంత్రసాలకి వాళ్ళకి సంతానం లేదేమో అప్పటి వరకు. చూడండి ఒకసారి మనం చూద్దాం దాన్ని. ఆది కాండము, క్షమించండి, నిర్గమ కాండము. తీసిన వాళ్ళు చదవండి. 15వ వచనం నుంచి, 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి మీరెందుకు 15వ వచనం నుంచి మరియు ఐగుప్తు రాజు షిఫ్రాయియు అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చుంచినప్పుడు మగవాడై ఉన్న ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతకనివ్వుడి వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతికించితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందువలన ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాను. అదండి మంత్రసానులు అంట దేవునికి భయపడ్డారంట. ఎవరికి భయపడ్డారు? రాజాజ్ఞకి భయపడవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి మంత్రసానులు, పురుడు పోసేటువంటి మంత్రసానులు రాజు ఒకటి చెప్తే వీళ్ళు ఇంకోటి చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పైగా రాజుకి అబద్ధం చెప్పారు వీళ్ళు. ఏమని? అయ్యా రాజుగారు, ఇదిగో మేము వెళ్ళి పురుడు పోయడానికి వెళ్ళాం, కానీ మేము వెళ్ళేటప్పటికి ఆ యొక్క హెబ్రీ స్త్రీలు ఏం చేశారు? ప్రసవించేశారు, కనేశారు. ఈ యొక్క ఐగుప్తు స్త్రీలు అంటే వాళ్ళు కాదు, ఆ యొక్క హెబ్రీ స్త్రీలు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? చురుకైన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చురుకైన వాళ్ళు. కనుక ఆ మంత్రసానులు దేవునికి భయపడి రాజు చెప్పినట్లు కాక, వారు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి భయపడి ఆ మగపిల్లను చంపకుండా విడిచిపెట్టేశారు. ఆ మంత్రసానుల కంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? మేలు చేశాడంట. ఆ మేలు ఏంటంటే వంశావృద్ధిని కలుగు చేశాడంట. అంటే వాళ్ళకి బహుశా వంశావృద్ధి అంటే మగపిల్లలు లేరేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మంత్రసానులందరికీ దేవుడు ఏం చేశాడంటే వంశావృద్ధిని కలుగు చేశాడంట. దేవుడు వాళ్ళ సంతానమును దేవుడు కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఎట్టి శాఖల చేత వాళ్ళు పట్టబడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. 400 సంవత్సరాలు దేవుడు వారిని విసర్జించాడు. నీ ప్రజలు బానిసలుగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మరలా వాళ్ళని బయటికి తీసుకొస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత బబులోను కాలంలో దేవుడు మరలా వాళ్ళని 70 సంవత్సరాలు ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వాళ్ళు
ఆ యొక్క బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. దానియేలు 9 సంవత్సరాలప్పుడు బబులోనులోకి బానిసగా వెళ్ళాడు. అతను విడుదలైన అప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా? దానియేలు బయటకు వచ్చేటప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా? బబులోను దేశం నుంచి వాళ్ళకి విడుదలయ్యి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చినప్పటికి ఎంత? 70 సంవత్సరాలు. అంటే అప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా? 9 సంవత్సరాలు అప్పుడు వెళ్ళాడు ఐగుప్తులోకి, ఆ బబులోను దేశంలోకి బానిసగా. మరి బయటకు వచ్చేటప్పటికి 79 సంవత్సరాలు, ఇంచుమించుగా 80. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 70 సంవత్సరములు ఒక యెషయా, ఒక యిర్మీయా, యెహెజ్కేలు వీళ్ళు రాసిన గ్రంథాలన్నీ కూడా ఎక్కడ నుండి రాశారో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఉండి రాయలేదు. వాళ్ళు రాసిన ఈ గ్రంథాలు ఎక్కడ రాశారనంటే బబులోను దేశంలో బానిసలుగా ఉండి వాళ్ళు ఈ గ్రంథాలు రాశారన్నమాట. అందుకే ఇక్కడ యెషయా అంటున్నాడు, నిమిషం మాత్రమే ఆయన మనల్ని ఏం చేసినాడు? విసర్జించాడు. ఇక్కడ యెషయా ఒక సంఘానికి ఒక భర్తగా ఉన్నాడు. ఇక్కడ నిమిషం మాత్రమే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని నిమిషం మాత్రమే విడిచిపెట్టాను అంటున్నాడు. ఎవరు అన్నారు? యెషయా అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరన్నారండి? యెషయా, ఒక నిమిషం మాత్రం నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అంటున్నాడు అక్కడ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు సంఘము ఒక్క విధంగా అది పిల్లరా బాధపడలేదు. కానీ అనేక విధాలుగా అనేక రాజుల చేత మంచి మంచి బబులోను రాజు, ఆ యొక్క నెబుకద్నెజరు, ఆ రాజు ఏం చేశాడు? ఇశ్రాయేలులో ఉన్నటువంటి పిల్లరా 9-10 సంవత్సరముల పిల్లగాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు బబులోను దేశాన్ని ఏలాడా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజు యొక్క నెబుకద్నెజరు యొక్క రాజు కాలంలో దానియేలు 3వ అధిపతిగా, 2వ అధిపతిగా ఆయన పనిచేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పిల్లరా, ప్రవక్తలందరూ కూడా ఎక్కడుండి ఈ గ్రంథాలు రాశారు అని అంటే బబులోనులో ఉండే చెరలో ఉండి. బబులోను అనగా అర్థం ఏంటి? గందరగోళము. బబులోను అనగా గందరగోళం. చెరలో ఉన్నారు వాళ్ళు. చెర అనగా బాధ, దుఃఖము, వేదన, బానిసత్వము, ఆదరణ లేదు, ఓదార్పు లేదు, నెమ్మది లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక్క నిమిషం మాత్రమే దేవుడు అట్లా ఉంటే మరి శాశ్వతంగా విడిచిపెట్టేస్తే ఏమండి? దేవుడు శాశ్వతంగా మనల్ని విడిచిపెట్టేస్తే పరిస్థితి ఏంది? అందుకనే వాక్యానుసారంగా జీవించమని ఆయన మన ముందు పెట్టాడు అంతే. ఇక జీవించాల్సిన జీవితం మన మీదే ఉంది. ఏదో సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళ దగ్గర వరకే తీసుకుని వెళ్ళాం కానీ ఆ నీళ్లను మనం గుర్రాన్ని తాగించలేమంట. దాని నీళ్ళ దగ్గరకు మాత్రమే మనం తీసుకొని వెళ్ళగలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలము నీళ్ళ దగ్గర మాత్రమే తీసుకెళ్ళాలి. కానీ నీళ్లు తాగాల్సింది గుర్రం తాగాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు వర్తమానం కూడా మనకి ఇవ్వబడింది. ఈ వర్తమానంలో ఉంటూ మీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తే దేవుడు ఒప్పుకోడు. ఒకటి ఎత్తబట్టమా, రెండవది విడవబట్టమా. ఈ రెండు కార్యాలు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం దేనికోసం వచ్చాము ఇక్కడికి, ఈ వర్తమానంలోకి? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకోసం ఈ వర్తమానంలోకి వచ్చాం? ఎత్తబడటానికి. ఈ వర్తమానంలోకి వచ్చి ఎత్తబడలేదు అని అంటే ప్రియులారా చాలా ఘోరమైనటువంటి కార్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇస్కరియోతు యూదా ఉన్నాడు.
ఇస్కరేతు యూదా అప్పటి వరకు కూడా ఉన్నాడు. క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు, అతను గాని ఉరి వేసుకోకుండా జీవించి ఉండి ఆ పెంతుకోస్తు దినమందు ఆ మేడ గదిలోకి కానీ వెళ్ళుంటే, దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా, అని అతని పరిస్థితి వేరుగా ఉండేదంట. ఆమె హల్లెలూయా. కానీ అతను ఎక్కడ లేడు? ఆ పెంతుకోస్తు దినమున ఆ మేడ గదిలో లేడు. లేకపోవటం వల్లనే అతని పేరు జీవ గ్రంథంలో నుండి ఏమైపోయిందంటే తొలగించబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు అతను? నిత్య జీవం దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎక్కడి దగ్గరకు వచ్చాడు? నిత్య జీవం దగ్గరకు వచ్చాడు. నిత్య జీవముతో కలిసిన ఆ యవనస్తుల వల్లే కాకుండా బైబిల్ ఇంకొక యవనస్తుడు ఉన్నాడు కదా, సత్పురుషుడా, నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలి అని ఒక యవనస్తుడు వచ్చే ఆ యొక్క సత్పురుషుని అడిగాడు, క్రీస్తుని అడిగాడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం నువ్వు ఎరుగుదు కదా. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. నీవు దాన్ని చేయమన్నాడు ఆయన. ఆ యవనస్తుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి దానిని పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీలో ఒకటి పొదువుగా ఉంది. ఏమిటి అనంటే, నీవు ధనవంతుడు గనుక నీ ఆస్తినంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆ మాట వినగానే ఆ ధనవంతుడు తన ముఖమును చిన్న పుచ్చుకొని మరలా తిరిగి వెనక్కు వెళ్ళెను. ఇంక మరి అన్నాడు కూడా మళ్ళీ యేసును కలుసుకోలేదు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఎన్నడూ కలుసుకోలే. కానీ ఇస్కరేతు యూదా పరిస్థితి అది కాదు. ఇక్కడ ఇస్కరేతు యూదా యేసుతోనే ఉన్నాడు, యేసుతో తిరిగాడు, యేసుతో నడిచాడు. యేసు ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకున్నాడు. యేసు ఎక్కడ తిన్నాడో అక్కడే తిన్నాడు. దయ్యాలు వెళ్ళగొట్టాడు, అద్భుతాలు చేశాడు. ఎవరు? ఇస్కరేతు యూదా. కానీ పెంతుకోస్తు దినమున అతను ఎక్కడ? ఆ మేడ గదిలో లేడు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పిల్లరా, మన పరిస్థితులు ఎవరో ఉన్నాయి. ఈ రోజున దేవుడు ఒక్క నిమిషం మాత్రం విడిచిపెట్టేస్తాడు. మనకు వాక్యం కావాలంటే, వాక్యం మనకు నిత్య జీవం కావాలంటే వాక్యముతో నిలబడాలి మనం. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. మనకు నిత్య జీవం కావాలంటే వాక్యముతో నిలబడాలి, వాక్యముతో జీవించాలి, వాక్యానుసారంగా నడవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిమిషము మాత్రమే దేవుడు విడిచిపెట్టాడు. కనుక ఈరోజు మరలా దేవుడు అదే ఇజ్రాయేలు సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే సమకూర్చుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? గొడ్రాల పిల్లల కనని దాన నీవు చేయగీతం ఎత్తుము. చూడండి, దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. గొడ్రాల పిల్లల కనని దాన జయగీతమెత్తుము. ప్రసవ వేదన పడని దాన జయ కీర్తనని ఎత్తి ఆనందపడము. చూడండి, ఆకండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరలా పిలుస్తున్నా. ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని ఏం చేశాను? విడిచిపెట్టాను, విసర్జించాను. కనుక నేను మిమ్మల్ని విసర్జించడం వల్ల మీరు గొడ్రాలుగా ఉన్నారు. నేను మిమ్మల్ని విసర్జించడం వల్ల చూడండి ఏమంటున్నాడు? మీరు గాలి వానికి అటు ఇటు ఆదరణ లేక మీరు ఏం చేస్తున్నారు? పట్టబడ్డారు మీరు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. గాలి వాని చేత పట్టబడ్డారు మీరు. దేవునికి స్తోత్రం కలుగుగా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ సంఘముతో ఒక ప్రమాణం చేశాడు. అక్కడ ఈ ఇశ్రాయేలు సంఘముతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏంటి ఆ ప్రమాణం?
ఆ యొక్క ప్రమాణం ఏంటో తెలుసా? చూడండి, 9వ వచనం చదవండి. నోవాహు కాలమున నోవాహు కాలమున జలప్రళయమును గురించి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇంకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. చూసారా, ప్రమాణం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఇప్పుడు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే ప్రమాణం పెళ్లి కుమార్తెతో కూడా చేశాడు ఆయన. 2 సంఘాలతో ఆయన చేశాడు. మొదటి సంఘము ఇశ్రాయేలు అయితే, రెండవ సంఘము అన్ని జనుల యొక్క సంఘం. దాన్ని విడిచిపెట్టాడు, దానిని విసర్జించాడు. కనుకనే ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు ఆయన? అన్ని జనుల మధ్యలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇశ్రాయేలును విసర్జించాడు, ఇశ్రాయేలును తృణీకరించాడు, ఇశ్రాయేలును ఆయన ఏం చేసినాడు? విడిచిపెట్టాడు. కనుకనే అన్యజనుల వైపు ఆయన తిరిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఒక్క నిమిషం మాత్రమే వాడిని విడిచిపెట్టాడు. ఆ నిమిషమే 2000 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ఇజ్రాయేలు సంఘమును విసర్జించి ఆయన అన్యజనుల మధ్యలోనికి వచ్చాడు. అన్యజనులకు ఆయన వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు అదే వాగ్దానాన్ని మరలా తిరిగి ఎవరికి చేస్తున్నాడంటే ఇశ్రాయేలు సంఘానికి కూడా ఆయన చేస్తున్నాడు. ప్రమాణం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు? నోవాహు కాలములో జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇంకను పొర్లుచు రావని నోవాహు కాలంలో నేను ఒట్టు. దేవుడు నోవాహు కాలంలో ఏం చేసినాడు? ఏం చేశాడు ఆయన? జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చి నోవాహు కాలంలో ఉన్నటువంటి జనులందరినీ ఏం చేసినాడు? ఆ యొక్క జలప్రళయం ద్వారా ఆయన నాశనం చేసేసాడు. అది అయిపోయిన తర్వాత దేవుడు నోవాహుతో ప్రజలతో ఒట్టు పెట్టుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని? ఇక మీదట నేను జలప్రళయముతో ఈ యొక్క జనులను గాని భూమిని గాని ఆకాశమును గాను నాశనం చేయను అని ఒట్టు పెట్టుకొని ఆకాశంలో ఒక సూచన ఇచ్చాడు. ఏమిటా సూచన అంటే వర్షధనుస్సు. 7 రంగులతో కూడినటువంటి ఒక వర్షధనుస్సు అక్కడ కనబడతా ఉంటుంది. దేవుడు పెట్టుకున్న ఒట్టుకు అది ఒక సూచన, ఒక నిబంధన, ఒక ప్రమాణము, ఒక నియమము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఒట్టు, అదే ప్రమాణము ఇప్పుడు మరలా ఎవరితో చేస్తున్నాడో తెలుసా? ఇజ్రాయేలు సంఘముతో దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నిన్ను నేను విడిచిపెట్టను. చూడండి అక్కడ, చూడండి ఏమంటున్నాడండి? నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూసారా ఎంత వాగ్దానం చేస్తున్నాడు దేవుడు? దేవుని ప్రేమ అండి. దేవుని ప్రేమ. ఏ ప్రేమది? శాశ్వతమైన ప్రేమ అని కింద రాస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నిమిషం మాత్రమే దేవుడు వారిని విడిచిపెడితే ఆ నిమిషాలు ఎన్ని వేల సంవత్సరాలు తెలుసా? 6000 సంవత్సరాలు. మొట్టమొదటి నుంచి వాళ్ళు విడిచిపెడతానే ఉన్నారు కదా, బానిసలుగానే ఉంటున్నారు. ఎక్కడ చూడండి బానిసలుగానే ఉంటున్నారు. వారు ప్రతి కాలంలో బానిసత్వంగానే ఉన్నారు వాళ్ళు అసలు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ప్రియులారా, ఇజ్రాయేల్ మన వధువు సంఘము ఎత్తబడిన తరువాత, ఈ భూమి మీద నుంచి వధువు ఎత్తబడిన తరువాత దేవుడు వారి పక్షాన మరలా తిరిగి వారి వైపు తిరుగుతాడు. ఇది వాళ్ళకి వాళ్ళ యొక్క వాగ్దానం. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా ద్వారా
ఈ ప్రమాణాలు, ఈ ప్రవచనాలు దేవుడు పలికిచ్చాడు. ఇది ఇంకా ఇది ఇంకా జరగలేదు. ఈ భూమి మీద పెండ్లి కుమార్తె ఉన్నంత కాలము ఈ ప్రవచనం జరగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు ఇప్పుడు అన్ని జనుల మధ్యలో ఉన్నాడు కాబట్టి. దేవుడు అన్ని జనుల మధ్యలో ఉండగా యూదుల వైపు తిరగడు. అన్ని జనుల యొక్క కాలము ఎప్పుడైతే ముగించబడుతున్నదో అప్పుడు దేవుడు మరలా ప్రియులారా యూదుల వైపు తిరుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యూదుల వైపు ఎప్పుడైతే తిరుగుతున్నాడో అన్ని జనుల యొక్క కాలము ముగింపు అవుతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇక నిన్ను గద్దించను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా దేవుడు గద్దిస్తే వీళ్ళు పారిపోయారు. ఎందుకని? వాళ్ళు ఎక్కడ చూడండి, మోషేకు యెహోవాకు ఏం చేసినారు? వాళ్ళు విరోధముగా పాపము చేశాం. మోషే అంటారు, వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలు జనాంగం అంటున్నారు, మోషే నీకును యెహోవాకు మేము విరోధముగా పాపం చేశాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకును దేవునికిని మేము విరోధంగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క నిమిషం మాత్రమే విడిచిపెడుతున్నాడు. అదే సంఘమును, అన్య జనుల యొక్క సంఘమును దేవుడు విడిచిపెడితే, దేవుడు అన్ని జనుల యొక్క సంఘమును విడిచిపెడితే ఇక వాడికి క్షమాపణే లేదు అసలు. ఇక్కడ యూదుల యొక్క సంఘాన్ని దేవుడు విడిచిపెట్టాడు. మరలా వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన పిలుస్తున్నాడు. వాళ్ళని మరలా ఆయన తన హక్కుని చేర్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వారిని మరలా తన యొక్క దగ్గరికి ఆయన పిలుచుకుంటున్నాడు, చేర్చుకుంటున్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేర్చుకుని నేను ఇక మీరు మిమ్మల్ని గద్దించను. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక నేను మిమ్మల్ని గద్దించను, మీ మీద కోపపడను, పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరలినను, నా కృప మిమ్మల్ని విడిచిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు యొక్క వాగ్దానం. ఇది అన్యజనులకు ఇవ్వబడే వాగ్దానం కాదు ఇది అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని జనులకు దేవుడిచ్చిన కృప 2000 సంవత్సరంలో మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరములలో దేవుడిచ్చిన కృపను అన్ని జనుల యొక్క సంఘమును గ్రహించి దేవుడు ఈ చివరి దినములలో ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు అని గ్రహించి ప్రియులారా ఈ వర్తమానం గ్రహించినప్పుడు వాళ్ళు ఈ యొక్క నిత్యమైన కృపలోకి వస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే వాళ్ళకి ఇక కృప అనేది లేదు, కనికరం అనేది లేదు, జాలి అనేది లేదు. వాళ్ళు తీర్పు కోసం ఎదురు చూడవలసిన వారే కానీ ఏ మాత్రం కృప కోసం వాళ్ళు చూడవలసినటువంటి అవసరమే లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏదైతే ఉన్నదో దానిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఈనాడు ప్రియులారా గమనించండి, అది ఈరోజు ఒక బలమైన దేశముగా సమకూర్చబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచంలో ఒక బలమైన దేశం ఉంది అని అంటే ఆ బలమైన దేశం ఏదో కాదు, ఇశ్రాయేలు దేశమే బలమైన దేశం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటి నుంచి తయారైంది అది? 1946 నుంచి ప్రియులారా ఇప్పటి వరకు అది అంచెలంచెలుగా ఒక బలమైన దేశముగా తయారైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఏ విధంగా అయితే ఒక బలమైన దేశముగా తయారై ఈరోజు ప్రపంచాన్ని ఏలడానికి సిద్ధముగా ఉన్నదో ఆత్మ సంబంధమైన వధువు కూడా ప్రియులారా చూడండి
అంచెలంచెలుగా 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 ఒక బలమైనటువంటి జాతిగా, ఒక బలమైనటువంటి క్రీస్తు యొక్క జాతిగా ప్రియులారా మనము కూడా తయారవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మొదలు ఎలా తయారవ్వాలి? బలమైనటువంటి, అక్కడ చూడండి ఆ యొక్క ఫరో రాజు అంటున్నాడు కదా, చూడండి ఆ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 9వ వచనం, 9, 10 వచనాలు చదవండి. అతడు తన జనులతో ఇట్లా నేను అతడు తన జనులతో 8 నుంచి చదవండి, మీకు ఇంకా క్లియర్ గా ఉంటది. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాను. అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు, విసర్జించుకున్నాడు కాదు, విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడ్డాడండి ఫరో రాజు. ఏమండి, ఫరో రాజు ఏమైపోయాడు? భయపడ్డాడు. ఎవరు చూసి? ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి. మరి ఈరోజు వధువును కూడా చూసి ఈ లోకం ఏం చేయాలి? ఈ ప్రపంచం ఏం చేయాలి? ఒక దేశం యొక్క రాజు ఇశ్రాయేలు సంతానాన్ని చూచి భయపడ్డాడు. మన జనుల కంటే వాళ్ళ జనులు బలిష్ఠులుగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు, శక్తివంతులుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో వధువును చూసి ప్రపంచం ఏమవ్వాలి? గడగడలాడాలి. అందుకే క్రీస్తు చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచమే నీ కాళ్ళ కిందకు వస్తుందని చెప్పాడు ఆయన. ప్రపంచం కాళ్ళ కిందకి రావాలంటే ఎట్లా వస్తుంది? భయపడితేనే వస్తుంది. అవునా? అవతల వ్యక్తి భయపడితేనే మన దగ్గరకు వస్తాడు. అవునా? భయపడకపోతే వస్తాడు మన దగ్గరికి? వస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయపడాలి. ప్రపంచము పెండ్లి కుమార్తెను చూచి భయపడుతుంది. భయపెట్టే స్థానంలో ఉన్నావా లేవా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రాజు భయపడ్డాడు. ఫరో రాజు ఇశ్రాయేలు జనాంగాన్ని చూచి, ఇశ్రాయేలు సంతానాన్ని చూచి, ఆ బలిష్టమైన సంతానాన్ని చూచి వాళ్ళని పిల్లరా తొక్కేయాలని చూశాడు. కానీ ఫరో రాజు వల్ల కాలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పెళ్లి కుమార్తె కూడా అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పెళ్లి కుమార్తె ఒక బలమైన సైన్యముగా, ఒక బలమైన సైన్యముగా ఎదగాలి. ఒక బలమైన సైన్యముగా ఎదగాలనంటే ప్రియులారా మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయమైనటువంటి కార్యాలు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాలు ప్రియులారా మనం తొలగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గీతమెత్తి పాడుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొడ్రాలు ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? పిల్లలను కంటుంది. అక్కడ గొడ్రాలు ఏమవుతుంది? పిల్లలు కంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పిల్లలను నేను ఏం చేస్తాను? గొడ్రాలకి పిల్లలు పుట్టి, ఎందుకని? అప్పుడు దాకా గొడ్రాలుగా ఉంది. ఎందుకని? ప్రభు విసర్జించాడు కాబట్టి, తృణీకరించాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మరలా దేవుడు ఆ యొక్క ఆమెను ఆయన ఏం చేసుకున్నాడు? హక్కును చేర్చుకున్నాడు, దగ్గరకు చేర్చుకున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నీ సంతానము సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు ఏమవుతారంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు బహు విస్తారముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో దేవుడు గొప్ప సంగతులను రాసిపెట్టాడు. ఆయన ఇది శరీర సంబంధమైన ఇశ్రాయేలుకు సంబంధించింది, ఆత్మీయంగా వధువుకు సంబంధించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చివరి దినాల్లో ఇచ్చినటువంటి ఈ నిత్యమైన కృపను, ఈ శాశ్వతమైన కృపను మీరు పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు పోగొట్టుకోవద్దు. మనం పోగొట్టుకుంటే ప్రియులారా ఇంక మనం విడువబడినట్టే లెక్క. వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ మనం నటించకూడదు. వాక్యం దగ్గర మనం నటించకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నటించేవాడు సినిమా యాక్టర్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరమే నటించేవాళ్ళం కాదు, జీవించేవాళ్ళంగా ఉండాలి. వాక్యము కోసము జీవించేవాళ్ళంగా మనం నటించేవాళ్ళంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టాను, అయితే ఇక మీదట నేను నీ మీద కోపగించుకోను, నిన్ను గద్దించను. ఇదిగో పర్వతాలు తొలగిలను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి కుమార్తెను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ప్రియులారా, మనలో ఉన్న ప్రతి లోపాలు, ప్రతి అవిధేయత మనం విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యం వైపు తిరిగి ప్రియులారా వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఎత్తబడే వరకు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచినబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచినబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టాను. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఇజ్రాయేలు సంఘము ప్రభువా 6000 సంవత్సరములుగా పట్టబడతా వచ్చింది ప్రభువా. ఓ ఈ దినమున మరలా అది ఒక దేశముగా, ఒక బలమైన సంతానముగా, జనాంగముగా మరలా తిరిగి ఎదుగుతా ఉన్నది ప్రభువా. ఓ నిశ్చయముగా పెళ్లి కుమార్తె కూడా నాయన ఒక బలమైన సైన్యముగా, జనాంగముగా సిద్ధపడి ప్రభువా ఆ ఎత్తబడిలో వెళ్ళటకు నీ కృపను దయచేయమని స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు నామమున సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee.
నా ప్రాణమా ప్రభువు స్తుతించుము. నా అంతరం సమస్తమైన పరిశుద్ధులను స్తుతించుము. నా ప్రాణమా ప్రభువు స్తుతించుము. ప్రభు అయిన క్రీస్తు ప్రణహం చేసిన ఉపకారణలో దేనిని మరవకు. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు ప్రణహం యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు ప్రణహమే దేవుడు, క్రీస్తు ప్రణహమే రాజులకు రాజు, క్రీస్తు ప్రణహమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.